హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫుడ్ రౌండప్. ఈరోజు మనం సన్న కారపూస ఎలా తయారు చేయాలో చూద్దాం. అందుకు కావలసిన పదార్థాలు: శనగపిండి, బియ్యపిండి, కారం, ఉప్పు, వాము, పసుపు, నూనె. ఫ్రెండ్స్, సన్న కారపూసను షాపుల్లో చేసినట్లే మనం చాలా సింపుల్గా, టేస్టీగా ఈ వీడియో చూసి ఇంట్లోనే చేసేసుకోవచ్చు. అయితే ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్నాక పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. ఇప్పుడు తయారు చేయు విధానం చూద్దాం. ముందుగా ఒక బేసిన్ తీసుకుని అందులో 1/2 కిలో శనగపిండి, 100 గ్రాముల బియ్యం పిండి, 2 స్పూన్ల ఉప్పు, 1 స్పూన్ కారం, 1/2 స్పూన్ మిక్సీ చేసి పెట్టుకున్న వాము, 1/2 స్పూన్ పసుపు, 1 గరిటెడు వేడి చేసుకున్న నూనె వేసుకుని ఆ పిండిని బాగా కలుపుకోవాలి. వామ్ని మిక్సీతో బాగా పొడిలా చేసుకోవాలి. ఎందుకంటే కారపూస గొట్టం చిల్లులు చాలా చిన్నగా ఉంటాయి. అలా చెయ్యకపోతే ఈ చిల్లుల్లో వామ్ అడ్డుపడి పిండిని కిందకు పడనీయదు. ఈ పిండిలో కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుని కలుపుకోవాలి. ఈ పిండిని కలిపేటప్పుడు మరీ గట్టిగా కాకుండా, అలా అని మరీ పలుచుగా కాకుండా చూసుకోవాలి. ఎందుకంటే గట్టిగా ఉంటే పిండి కిందకు జారదు. బాగా పలుచుగా ఉంటే మనం వత్తకుండానే జారిపోయి కారపూస నిలబడదు. తరువాత స్టవ్ మీద ఉన్న మూకుట్లో నూనె పోసుకుని బాగా మరగనివ్వాలి. మనం రెడీ చేసి పెట్టుకున్న పిండిని కారపూస గొట్టంలో వేసుకుని మరిగిన నూనెలో ఒత్తుకోవాలి. ఈ కారపూస ఒత్తుకునేటప్పుడు స్టవ్ సిమ్ములో పెట్టుకోవాలి. ఒత్తుకునేటప్పుడు చేతులు బాగా కిందకు పెట్టారంటే నూనె పైకి పొంగడం వల్ల చేతులు కాలుతాయి. కాబట్టి కాస్త పైకి పెట్టుకుని ఒత్తుకోవాలి. కింద వైపు వేగిన తరువాత విరిగిపోకుండా నెమ్మదిగా తిప్పుకుని రెండో వైపు కూడా వేయించుకోవాలి. ఇదిగో ఇలా గోల్డ్ కలర్ వచ్చిందనుకో, కారపూస వేగిపోయిందన్నమాట. ఇది సన్న కారపూస కాబట్టి
వేగడానికి మరీ అంత ఎక్కువ సమయం పట్టదు. వేగిపోయిన తరువాత నూనెలోంచి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. చూసారుగా, గుల్లగుల్లగా కరకరలాడే సన్న కారపూస రెడీ అయిపోయింది. దీనిని పిల్లలు పెద్దలు ఎంతో ఇష్టంగా తింటారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మా వీడియోల కోసం ఫుడ్ రౌండప్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.